ఏది పడితే నోటుకొచ్చినది మాట్లాడేసేసి అదంతే ఇది ఇంతే. పాస్టర్లు అంతేనే ఇట్లా తయారైపోయారు ఈ రోజుల్లో. అంటే వాళ్లకు ఒక రకంగా డబ్బులు వస్తూ ఉంటాయి కాబట్టి అలాగే బహుశా కరుణాకర్కి వస్తున్నాయి. నేనే దేవుని సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ ఉంది. కొంతమంది ఉంటారండి ఎప్పుడు డబ్బు గురించే వాళ్ళ ధ్యాస అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది కదా, వాడు ఎప్పుడూ డబ్బు గురించి ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ వాడు ఎదుటి వాళ్ళని అంటూ ఉంటాడు అన్నమాట. అంటే ఈ పాస్టర్లు అందరూ పొద్దున్నే లేస్తే వీళ్ళ డబ్బు కోసమే ఈ దగులుబాజీ పనులన్నీ చేస్తారు కనుక మేము చేసే పనులే అందరూ చేస్తున్నారు, మాలాగానే అందరూ ఆలోచిస్తారు. మేము ఎంత ఎదవలో లోకం అంతా అంతే ఎదవలు. మనకి మహాభారతంలో ఒక సందర్భం ఉంటుంది కదా, లోకంలో మంచివాళ్ళు ఉన్నారా చెడ్డవాళ్ళు ఉన్నారా చూసిరామని చెప్పి ధర్మరాజుని పంపిస్తారు. ధర్మరాజు వెళ్ళి చూసొచ్చి లోకంలో ఒక్క చెడ్డవాడు కూడా లేదండి అందరూ మంచివాళ్ళేనండి అని చెప్పి ధర్మరాజు చెప్పాడు. దుర్యోధనుడిని పంపించారు. దుర్యోధనుడు లోకంలో ఒక్క మంచివాడు కూడా లేడండి అందరూ దొంగన కొడుకులేండి అని చెప్పి దుర్యోధనుడు చెప్పాడు. అంటే ఎవడు ఎట్టంటాడో వాడి ప్రతిబింబంగానే లోకం కనపడుతుంది. ఇప్పుడు ఈ యదవులందరికీ కూడా మనసులో అదే ఆలోచనలు అవే రిపీట్ అవుతూ ఉంటాయి కనుక ఆ ఆలోచన